నమస్తే అండి. నేను రత్నపిల్ల. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి ఐటెమ్ సాంగ్ అంటూ విమర్శలు చేశారు. అంతేకాదు ఈ మధ్యన కొత్తగా ఒక పార్టీ పెట్టారు ఒక ఆవిడ. లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కొని శిక్షని అనుభవించి బయటికి బెయిల్ మీదొచ్చి ఆవిడ కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకొని వెళ్ళొచ్చు. మీరెవరండి చెప్పడానికి? రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం ఈ మాటలు. ప్రజల సమస్యలపై మాట్లాడలేక, జనసేన మీద పెరుగుతున్న ప్రభావాన్ని మీరు తట్టుకోలేక వ్యక్తిగత విమర్శలకి మీరు దిగుతున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవం గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ప్రజల ఆదరణ పొందుతున్న మా నాయకుడి మీద చులకనగా వ్యాఖ్యలు చేయడం అనేది మీ అసహనాన్ని మీకు మీరే బయటపెట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కేవలం సినీ నటుడు కాదు. ఆయన ప్రజా సమస్యల కోసం పోరాడి తన పార్టీని అధికారంలో భాగస్వామి చేసిన ఒక నాయకుడైన. ఆయన గురించి మాట్లాడే ముందు మీ స్థాయి ఏంటో ఒకసారి తెలుసుకోండి. ప్రజల్లో ఆయనకున్న ఆదరణ ఏంటో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు మీ వ్యక్తిగత జీవితాల గురించి మేము కూడా మాట్లాడగలం. రాజకీయ నాయకుడిగా అంగీకరించాలా వద్దా అనేది చెప్పడానికి మీరెవరు? తెలంగాణ ప్రజల నిర్ణయం అది. వాళ్ళు చూసుకుంటారు. మీరెవరు అసలు చెప్పడానికి? విమర్శ కంటే మీరు ప్రజా సమస్యల మీద చర్చించండి. విధానాల మీద చర్చించండి. అలాగే సిద్ధాంతాల మీద చర్చించండి. ఇవన్నీ మీకు చేతకాక పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా మీరు మాట్లాడుతున్నారంటే మీకు మీరే మీ అసహనాన్ని బయటపెట్టుకుంటున్నారు అని మేము చెప్తున్నాం. వ్యక్తిగత స్థాయి కూడా మీరు దిగజారి మాట్లాడుతున్నారు. అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. జనసేనను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రజలు ఎన్నికల ద్వారా సమాధానం చెప్తారు. వెయిట్ చేయండి. జనసేన గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, మీరు విమర్శలు చేయడానికి ముందు అసలు మీరు ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని ఎలా గెలవాలి, ప్రజల విశ్వాసాన్ని ఎలా పొందాలి అన్న దాని మీద మీరు ఆలోచించుంటే మీ భవిష్యత్తు, రాబోయే మీ రాజకీయ భవిష్యత్తు అనేది బాగుంటుంది. ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. ప్రజల మద్దతు తెచ్చుకోండి. ప్రజల మద్దతు కోరుకోండి. సో, అవన్నీ మానేసి ఇతర పార్టీల మీద విమర్శలు చేస్తే మీకేం లాభం ఉంటుంది? ఏం రాజకీయ లాభం ఉంటుంది? అవేం ఉండదు అన్న విషయం కూడా మీకు తెలుసు. ఈ చీఫ్ పబ్లిసిటీ కోసం, అంటే మీ ఉనికిని మీడియాలో చూపించుకోవడం కోసం ఒక పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని విమర్శించడం ద్వారా ప్రజల్లో మీరు ఇంకొంచెం ముందుకెళ్తారేమో, మీ మాటలు వింటారేమో అని అనుకుంటున్నారు. కానీ ప్రజలు చాలా విజ్ఞులు, చాలా ఆలోచనాపరులు. తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా ముందుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మా రాజకీయ పార్టీ మనుగడ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రజలు ఓట్లేసి ప్రజలు గెలిపించుకొని ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళ విశ్వాసం లేకపోతే మేమే వెనక్కి వెళ్తాం. దానికి మీరెందుకు ఇంత ఆతృత పడి ముందుకొచ్చి మాట్లాడడమో మాకు అర్థం కావట్లేదు. కానీ నోరు అదుపులో పెట్టుకోండి. ఖచ్చితంగా మేము జనసేనలో రాబో రోజుల్లో ప్రజల పక్షాన పోరాటం చేసి, ప్రజల మద్దతును తీసుకుని, ప్రజల పక్షాన నిలబడి, చట్టసభల్లోకి ఎళ్లి ప్రజల కోసం పోరాడే రోజు వస్తుంది. దానికోసం వెయిట్ చేయండి.